నమస్తే, ఐ యామ్ శశికళ, యోగా ఇన్స్ట్రక్టర్. ఈరోజు లెగ్స్ స్ట్రాంగ్గా ఉండడానికి కొన్ని యోగా ఆసనాస్ చేసి చూపిస్తాను. ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇవి డైలీ ప్రాక్టీస్ చేయడం వలన లెగ్స్ స్ట్రాంగ్ అవడమే కాకుండా నీ పెయిన్స్ కూడా రాకుండా ఉంటాయి. ముందుగా ఇలా స్టాండింగ్లోనే 1 డీప్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్ చేయండి. స్టార్టింగ్ లో 10 రిపిటేషన్స్ నుంచి స్టార్ట్ చేయండి. రెగ్యులర్ ప్రాక్టీస్ మీద ఇంప్రూవ్ చేస్తూ ఉండండి. కాను రిపిటేషన్స్. ముందుగా టోస్ బాగా అప్ అండ్ డౌన్ తీసుకోండి. 1 2 3 4 5 6. నెక్స్ట్ హీల్స్ రైజ్ అండ్ డౌన్, అప్ డౌన్. 1 2 3 4 5 6. స్టాండింగ్ లో చేయడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా వాల్ సపోర్ట్ తీసుకొని స్టార్టింగ్ లో టోస్ బాగానే అప్ అండ్ డౌన్ తీసుకోండి. 2 3 4 5 6. నెక్స్ట్ హీల్స్ రైజ్ అండ్ డౌన్. 1 2 3 4 5 6. నెక్స్ట్ ఇలా స్టాండింగ్ లోకి వచ్చేసి ఉత్కటాసన, ట్రైపోజ్. ఇన్హేల్, ఎక్సేల్. 1 2 3 4 5 6 లో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రైట్ లెగ్ ని బ్యాక్ తీసుకెళ్ళండి. లెఫ్ట్ లెగ్ ని ఫ్రంట్ కి తీసుకోండి. అప్పర్ బాడీని కూడా ఇలా లెఫ్ట్ సైడ్ కి ఇలా ట్విస్ట్ తీసుకోండి. వారియర్ లో ఇన్హేల్, ఎక్సేల్. 1 ఇన్హేల్, ఎక్సేల్. 2 3 4 5 6. నెక్స్ట్ రైట్ ని ఫ్రంట్ కి తీసుకొచ్చి లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకోవాలండి. అప్పర్ బాడీని రైట్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి. ఇన్హేల్, ఎక్సేల్. 1 2 3 4 5 6. నెక్స్ట్ స్లోలీ బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ స్ట్రైట్లీ ఇన్హేల్, స్ట్రైట్లీ ఫార్వర్డ్ తీసుకోండి. హ్యాండ్ ఇలా బోత్ హ్యాండ్స్ మ్యాట్కి టచ్ చేయడానికి ట్రై చేయండి. చేయగలిగిన వాళ్ళు చేయండి. తర్వాత వాల్ సపోర్ట్లో కూడా చేసి చూపిస్తాను. ఓకే, ఇలా మ్యాట్కి టచ్ చేసాక ఆల్టర్నేట్లో నీని డౌన్ చేయండి. 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ స్లోలీ బ్యాక్. ఇలా ఇలా చేయడానికి, మ్యాట్ పైన చేయడానికి టఫ్ అనిపిస్తే వాల్ సపోర్ట్ తీసుకోండి. స్ట్రైట్ వాల్ సపోర్ట్లోకి వచ్చేసి నీస్ ఆల్టర్నేట్లో డౌన్ చేయండి. రైట్
left. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly back. నెక్స్ట్ సిట్టింగ్ పొజిషన్కి వచ్చేయండి. సిట్టింగ్ పొజిషన్లో గార్లాండ్ పోజులోకి వచ్చేసి అంటే మలాసన. ఫస్ట్ హ్యాండ్ సపోర్ట్తో ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఇలా హ్యాండ్ సపోర్ట్తో ఆల్టర్నేట్లో లీడ్ డౌన్ చేయండి. 1 2 3 4 5 6. ఇంకా కొద్దిగా ఈజీ చేయగలుస్తున్నామన్న వాళ్ళు సపోర్ట్ లేకుండా ఇలా ట్రై చేయండి. 1 2 3 4 5 6. నెక్స్ట్ ఇలా మలాసనాలో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా సుఖాసనకు వచ్చేయండి. సుఖాసన నుంచి లెగ్స్ స్ట్రైట్ తీసుకొని దండాసనలోకి రండి. దండాసనలో ఒకసారి లెగ్స్ రిలాక్స్ చేసుకొని 1 లెగ్ని ఫోల్డ్ చేసుకోండి. ఇలా రైట్ లెగ్ని ఫోల్డ్ చేశాను. నెక్స్ట్ రైట్ హ్యాండ్ ఇలా లెగ్ లోపల నుంచి ఇలా బ్యాక్ నుంచి బోత్ హ్యాండ్స్ ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. లెఫ్ట్ లెగ్ని స్ట్రైట్ నుంచి స్ట్రైట్లీ ఫార్వర్డ్ తీసుకోండి. ఓకే, స్పైన్ స్ట్రైట్ నుంచి స్ట్రైట్లీ ఫార్వర్డ్ అవ్వాలి. స్ట్రైట్లీ ఫార్వర్డ్ అవుతూ ఇలా ఒక 10 సెకండ్స్ హోల్డ్. ఎంతవరకు ఫార్వర్డ్ అవ్వగలరో అంతవరకు ఫార్వర్డ్ అవ్వండి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ నుంచి బోత్ హ్యాండ్స్ ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. ఇప్పుడు స్ట్రైట్లీ ఫార్వర్డ్ అవుతూ స్ట్రైట్లీ ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ అవ్వండి. 10 సెకండ్స్ హోల్డ్. స్లోలీ బ్యాక్. నెక్స్ట్ సార్ లెగ్స్ మళ్ళీ రిలాక్స్ చేసుకొని రైట్ లెగ్ని ఇలా బ్యాక్కి వజ్రాసనంలోకి, మనం వజ్రాసనంలోకి ఎలా లెగ్ బ్యాక్ చేసుకుంటామో అలా 1 లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి బ్యాక్కి. నెక్స్ట్ రైట్ లెగ్ని ఫోల్డ్ చేశాను. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ ఇన్హేల్ ఎక్సేల్. 1 2 3 4 5 and 6. ఇలా 6th లో కూడా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు రైట్ లెగ్ ని స్ట్రైట్ తీసుకొని దండాసనలోకి తీసుకొని లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేయండి. ఇన్హేల్ ఎక్సేల్. 1 2 3 4 5 and 6th లో 10 సెకండ్స్ హోల్డ్. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ కూడా స్ట్రైట్ దండాసనలోకి తీసుకొని రిలాక్స్ చేసుకోండి. నెక్స్ట్ బోత్ లెగ్స్ ఉపరిస్థ కోణాసనలోకి లెగ్స్ మాక్సిమం ఓపెన్ చేయండి. స్ట్రైట్లీ హెడ్ బ్యాక్ సపోర్ట్ తీసుకొని స్ట్రైట్లీ ఫార్వర్డ్ తీసుకోండి. ఎక్సేల్ ఇన్హేల్. 1 2 3 4 5. నెక్స్ట్ 6th లో ఎలా హోల్డ్ చేస్తారంటే ఫస్ట్ బ్యాక్ స్ట్రైట్ ఉంచండి. బోత్ హ్యాండ్స్ పామ్స్ ఇలా మ్యాట్కి టచ్ చేసి ఉంచండి. బ్యాక్ స్ట్రైట్ ఉంచుతూ ఫ్రంట్కి హ్యాండ్స్ ఇలా ఫ్రంట్కి తీసుకొని స్లోలీ ఎల్బో డౌన్ చేయడానికి ట్రై చేయండి. బ్యాక్ స్ట్రైట్ ఉంచి ఎల్బో డౌన్ చేస్తూ హోల్డ్ చేయండి 10 సెకండ్స్. స్లోలీ బ్యాక్. నెక్స్ట్ ఇలా ఈ పొజిషన్ నుంచి ఉపరిస్థ కోణాసనం నుంచి రైట్ లెగ్ ని ఇలా బ్యాక్ ఫోల్డ్ చేయండి.
నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ ని ఇలా స్ట్రైట్ ఉంచి అప్పర్ బాడీని ఇలా టర్న్ తీసుకోండి. ఇప్పుడు స్ట్రైట్లీ ఫార్వర్డ్ తీసుకొని హోల్డ్ చేయండి. ఇలా కూడా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. స్లోలీ బ్యాక్. నెక్స్ట్ రైట్ మళ్ళీ స్ట్రైట్ తీసుకొని లెఫ్ట్ అండ్ బ్యాక్ ఫోల్డ్ చేయండి. ఇలా ఇప్పుడు అప్పర్ బాడీని ఇలా టర్న్ తీసుకొని రైట్ సైడ్ కి స్ట్రైట్లీ ఫార్వర్డ్ తీసుకొని ఇలా కూడా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ కోణాసనలోకి తీసుకొని లెగ్స్ దగ్గరికి తీసుకొని మళ్ళీ రిలాక్స్ చేసుకోండి ఇంకొకసారి. నెక్స్ట్ లెగ్స్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని బోత్ హ్యాండ్స్ బ్యాక్ సపోర్ట్ తీసుకోండి. మ్యాట్ టచ్ చేసి స్ట్రైట్లీ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. 1 2 up, down, 3 up, down, 4 up, down, 5 up, down. Next 6th లో హోల్డ్ చేయండి. అప్, హోల్డ్ 10 seconds, హోల్డ్. Slowly down. ఓకే, లెగ్స్ మళ్ళీ రిలాక్స్ చేసేసుకొని సుఖాసనంలో తీసుకోండి. ఓకే అండి, ఇప్పటి వరకు నేను చేసిన యోగా ఆసనాస్ అన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు లెగ్స్ స్ట్రాంగ్ అవడమే కాకుండా నీ పెయిన్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.